హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చిక్కుడు పప్పు ఈ విధంగా వండండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది. ఫస్ట్ అయితే చిక్కుడు పప్పు దోరగా వేయించుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి. అలా గంట సేపు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని గ్యాస్ మీద పెట్టినాక అది పప్పు ఉడికినాక ఇప్పుడు అందులో కావాల్సిన పదార్థాలు కొంచెం పసుపు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు, 2 టమాటాలు వేసుకోండి. ఇప్పుడు చింతపండు మొత్తం ఉడికినాక మెత్తగా ఇప్పుడు పప్పునైతే పప్పు గుత్తితో బాగా మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్నాక ఇప్పుడు తాలింపుకి కావాల్సిన పదార్థాలు నేనైతే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఆరోగ్యం చాలా మంచిది, గుండెని ఆరోగ్యంగా వస్తుంది. కొంచెం నూనె సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడాక ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి వేగినాక ఇప్పుడు పప్పు తాలింపు వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక సెలెక్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి చిక్కుడు పప్పు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.